ప్రభు నామమున అందరికీ శుభములు, వందనాలండి. అయితే మనలో మనము ప్రతి ఒక్కరం కూడా ఈ శ్రమైన నాళ్ళు, ఈ కష్టమైన నాళ్ళు, నా పరిస్థితి ఎప్పటికి బాగవుతుంది, ఎప్పుడు నేను ఈ సమస్య నుండి విడిపింపబడతాను, ఎప్పుడు నేను శోధన నుంచి విడిపింపబడతాను అని మనమందరం కూడా అనుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి అయితే విసిగి వేసారిపోయి ఇంకా నా జీవితకాలం ఇంతే, నా బ్రతుకంతా ఇంతే, నేను ఇలాగే బాధలు పడుతూనే ఉండాలి, నేను ఇలాగే పోరాటం చేస్తూనే ఉండాలి అని మనము విసిగి వేసారిపోయే వారంగా ఉంటాం కదండి. ఎదురు చూస్తూనే మన కాలాలు రోజులు గడిచిపోతున్నాయి అని మనము అనుకునే వారంగా ఉంటాము. ఒక్కొక్కరి ఓర్పు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరు సంవత్సరాలు ఎదురు చూడగలరు, కొందరు నెలల్లోనే విసిగిపోయే స్థితిగతిలో ఉంటారు. అయితే దేవుడు ఎవరికైనా మనలో ఎవరు సహించిన కొలదే ఆయన మన మీద బరువును కాడిని పెడతారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అలాగున్నే మనము ఉదాహరణకు చూసినట్లయితే, మరి కుక్కకు 3 నెలలు ప్రసవ కాలం అంట, మరి పాలిచ్చే బర్రెకు 11 నెలలు అంట, మరి అలాగున పిల్లికి కొన్ని దినాలు, అలాగున ప్రతి ఒక్కదానికి దాని ప్రతిఫలం చూడటానికి కొన్ని దినాల గడువు అనేది ఉంది. అలాగున్నే చూస్తే విత్తనము మనము చూసినట్లయితే కొత్తిమీర ఆకు రావడానికి కొన్ని దినాలు, మెంతం కూర ఆ విత్తనానికి కొన్ని దినాలు, అలాగున భూమి మీద ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క సమయం కలుగుతూ ఉంటుంది. దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయాన్ని ఏర్పరిచి ఉన్నాడు. మరి విత్తనాలే అంత ప్రత్యేకమైనవి, జంతువులే అంత ప్రత్యేకమైనవి అయితే మరి మనుషులమైన మనకు దేవుడు ఎంత ప్రత్యేకతను ఇచ్చి ఉన్నాడు. అలాగునే ఆయన నమ్మిన మనకు మరి ముఖ్యముగా ఆయన ఒక ప్రత్యేకతను, ఒక సమయాన్ని, ఒక పరిస్థితిని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడని మనము మన జీవితంలో విశ్వసించి గమనించి నమ్మే వారముగా ఉండాలి. అయితే నీకు కాలము సమయము పొడుగయ్యే కొద్దీ, ఇంకా కొన్ని దినాలు ముందుకు వెళ్ళే కొద్దీ నీవు మరి ముఖ్యముగా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తావని అనుకోవాలి. మరి కొన్ని సంవత్సరాలు, కొందరి విశ్వాస జీవితంలో అయితే కొన్ని సంవత్సరాలే గడిచిపోతూ ఉంటాయి చేతగంతనంగా. కానీ అవమానాలు, నిందలు, శోధనలు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే వారు తప్పకుండా ఖచ్చితంగా వారి విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు మనం చూసే ఎదురుచూపుని బట్టి ఖచ్చితంగా మనము మన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి అబ్రహాము గారు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారండి? ఎన్ని సంవత్సరాలు ఆయనకైతే. అందుకే ఆయన మనకు విశ్వాసానికి మనకు ఆయన మూలముగా ఉన్నారు. ఎందుకనంటే ఆయనకు వయస్సు ఉడికిపోయింది. వయస్సు ఉడికిపోయిన సమయంలో ఆయనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చారు. అలాగనే మన జీవితాల్లో కూడా ఇంకా ఏం లేదు, అంతా అయిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు ఆ ఫలాన్ని, ఆ ప్రతిఫలాన్ని మనకు అందించేవారిగా ఉంటారు. కనుక మనము విశ్వాస జీవితంలో మనము స్థిరముగాను, బలముగాను, దేవుని యందు భయభక్తులు కలిగి మనము లోబడి జీవించే వారముగా ఉండాలి. కానీ ఎదురు తిరిగి ఏంటి నాయనా అని మనం ఆయన్ను ప్రశ్నించే వారముగా ఉండకూడదు. ఎలాగనంటే, దేవా నీవు నాకు ఈ పరిస్థితికి, వివాహానికి అయినప్పటికీ, నా భర్త మారట్లేదు అని అయినప్పటికీ, ఇంకా బిడ్డలు కలగట్లేదు అని అయినప్పటికీ, ఎనీ ప్రాబ్లం, మీ సమస్య ఏదైనప్పటికీ ఆయన ముందు ఉన్నప్పుడు మనం ఏం చేయాలనంటే, దేవా ఈ పరిస్థితికి విడుదలకు నీవు నాకు ఒక సమయాన్ని నిర్ణయించుంటావు. అయితే ఆ సమయానికి తగినట్టుగా నేను ఆ ప్రతిఫలాన్ని పొందుకొనుటకు అర్హునిగా నీవు నన్ను చేయి. అంతేకాని మనము అంది వచ్చిన దాన్ని కాల్దన్నుకునే పరిస్థితిలో, మనం పోగొట్టుకొని మన లైఫ్ను స్పాయిల్ చేసుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవా నీ సమయము, కాలము వచ్చే వరకు నన్ను విశ్వాసంలో స్థిరముగా, బలముగా ఎదురు చూడగలిగే ధన్యత నాకు దయచేయండి. అలాగునే నీవు అంది ఇచ్చిన దాన్ని నేను అందుకునే బిడ్డగా నాకు
అవకాశమును, వీలును, వాళ్ళను అపవాది ఎత్తుకొని పోకుండా భద్రపరచండి అని మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే ఫలము కోసం ఎదురు చూస్తూ మనము మన లైఫ్లో స్థిరముగా, బలముగా దేవుని కృపలో మనము వాడబడాలి. ఆయన బిడ్డలమైన మనము తలగా ఉంటాము కానీ తోకగా ఉండము. కనుక మనము విశ్వాసంలో స్థిరులమై మరణం వరకు నమ్మకంగా మనము ఓర్పు కలిగి మరణం వరకు మనం నమ్మకంగా ఆయన బిడ్డలమైన మనము జీవించగలిగి జీవ కిరీటము పొందే వరుసలో మనం ఉందాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.